తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను. ఈసారి అందరినీ సీనియర్స్ నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను, రీస్ట్రక్చరింగ్ ప్రారంభించాను. యువకుల్ని, ఉత్సాహవంతుల్ని, చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ధ్యేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులు తీసుకొచ్చాను. ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. 82, 84 ఆగస్టు క్రైసిస్ తర్వాత 85, తర్వాత 94, 99 ఎప్పుడూ చూడలేదు. ఒక సునామీ వచ్చింది. ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు, అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రాజులు లేరు, నియంతలు లేరు. ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులకి అందరికీ, అక్కడ విర్ర వేగద్దండి, భూమి మీద నడవండి, ఆకాశం నడవద్దండి. ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనము ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా. అందుకే ఒక మాట అన్నాను నేను, సిబిఎన్ 95 2024 కాదు, సిబిఎన్ 95లో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసింటారు. 90 రోజులు తిరిగారు హైదరాబాద్ లో. ఆకస్మిక తనిఖీలు, తెల్లవారుజామున లేచి అందరి తలుపు తట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ. అలాంటివి చాలా చేశాం. ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం, అదే మరి జన్మభూమి, అదే మారిగా ఒకటి రెండు కాదు, నేను చేసిన ప్రోగ్రాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోయినా అవునా కాదా అని అడుగుతున్నా. కొత్త కొత్త ఆలోచనలు చేశాం.